సోలార్ పవర్, విండ్ పవర్, రెన్యూబుల్ పవర్ ఇట్లాంటి ప్లాంట్లన్నీ వందల కొద్దీ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. వచ్చిన వాళ్ళందరికీ రాయలసీమనే ఎంచుకుంటున్నారు. ఎందుకని? రాయలసీమలో వర్షాలు తక్కువ, మంచు తక్కువ, ఎండ ఎక్కువ, వేడి ఎక్కువ, దాంతోపాటు గాలులు ఎక్కువ. దానివల్ల విండ్ పవర్ వస్తుంది, సోలార్ పవర్ వస్తుంది. రీసైక్లింగ్ అంటే ఇప్పుడు అక్కడ కృష్ణానదికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళని మన దగ్గరికి తెస్తే కాలువ ద్వారా ఈ నీళ్ళని మళ్ళీ తిప్పిపోస్తా ఆ వాటర్ రీసైక్లింగ్ ద్వారా దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ వస్తుంది. ఇది ఫార్ములా అక్కడ. అయితే ఇక్కడ సమస్యల్లా ఏంటంటే వేల ఎకరాల భూములు ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారు. 4 లక్షలు 5 లక్షలు రాయలసీమలో కాస్త రేట్లు తక్కువ ఉంటాయి. ఆ ప్రాంతాల్లో కొంటారు, తీసుకుంటారు, ప్రభుత్వం ఇప్పిస్తుంది. వాళ్ళకి ఎకరాకి 20,000 30,000 ఏడాదికి ఆ సదర్ కంపెనీలు ఇస్తాయి. దానికి 30 ఏళ్ళలో 50 ఏళ్ళలో రాయించుకుంటారు. మొదట్లో బాగుంటుంది, ఏ పంట దక్కనోడికి బాగుంటుంది. పంట భూమి కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రావాలి వాళ్ళకి. ఈ 20,000 వచ్చి ఆ పైన వాళ్ళు ఒక 30,000 ఇస్తే 50,000 కంఫర్ట్. కానీ వాళ్ళ చేతికి ఇచ్చాక వీళ్ళు ఆ డబ్బులు ఇయ్యరు. 20,000 పోతుంది, 30,000 రూపాయలు చేతికి వస్తుంది. అమరావతి రైతులు కనుక లక్షల రూపాయలు ఏడాదికి సంపద వచ్చే దాంట్లో చివరికి అన్యాయం అయిపోయినట్టు ఉంటుంది. ప్లస్ ఈ భూమి మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి? ఇదివరకు తెలంగాణలో తెలుగుదేశం ఓటమిలో అదే కీలకం. అక్కడ భూములు పారిశ్రామికవేత్తలకు ఇప్పించాం, చాలా పరిశ్రమలు వచ్చినాయి. కానీ ఆ భూమి కోల్పోయినటువంటి వాళ్ళు కక్షగట్టారు, కన్నెర్ర చేశారు. ఎందుకు? తమ భూముల్లో కోట్ల రూపాయల ధర పలుకుతుంది, వాడెవడో దర్జాగా బతుకుతున్నాడు. అక్కడే వాచ్మెన్లుగా అక్కడే కర్రీ పాయింట్లు పెట్టుకుని వీళ్ళు బ్రతకాల్సి వస్తుంది. వాడు ఓట్లు తెప్పించడు, వీళ్ళు ఓట్లు మాత్రం దెబ్బ అవుతుంది. అదే జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ రైతు కంట కన్నీరు రాని విధంగా, సంతృప్తికరంగా ఉండే విధంగా వీళ్ళకి ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించడం, ఆయా పవర్ ప్లాంట్లలో వాటిట్లో ఉద్యోగాలు ఏమన్నా ఉండేటట్టు చూసుకోవటం. మనం వేలాది మందికి లక్షలాది మందికి ఉపాధి అంటున్నాం కదా. ప్రతి ఒక్క కుటుంబానికి అక్కడ ఉద్యోగమో ఉపాధో లభించేటట్టు చూసి ఆ భూమిని ఇప్పించండి. అప్పుడు గొడవ లేదు. లేదంటే వెంటాడి వేటాడతారు. అక్కడ తెలంగాణలో తెలుగుదేశం ఆ రోజు నుండి ఈ రోజు వరకు హైటెక్ సిటీ ఆ భూసేకరణలు పూర్తయ్యాక ఆ రోజు నుండి ఈ రోజు వరకు గెలవలేదు. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ.